అందరికీ నమస్కారం. నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మన రెసిపీ గుడ్డుతో ఎన్ని స్పెషల్స్ చేసినా కూడా ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది కదా. సో అలాంటిదే ఈ రెసిపీ కూడా. జన్మలో మర్చిపోలేని రుచితో ఎంతో కమ్మగా ఉండే ఎగ్ ఆమ్లెట్ కర్రీని చూపిస్తున్నానండి. ఈ కర్రీ మన ఇంటికి సడన్గా చుట్టాలు వచ్చినప్పుడు ఎగ్స్ తక్కువ ఉంటే ఇలా ట్రై చేయండి. అందరూ కమ్మగా కడుపు నిండా తింటారు. సో మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్దామా. ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఒక 3 కోడిగుడ్లని కొట్టి వేసుకోండి. నేనైతే ఇక్కడ 3 కోడిగుడ్లతో చేస్తున్నానండి. మీకు ఎన్ని ఎగ్స్ కావాలనుకుంటే అన్ని వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకొని బాగా బీట్ చేసుకోండి. ఈ మిరియాల పొడి ఉప్పు మొత్తం కూడా ఎగ్లో కలిసేటట్లు బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు కొద్దిగా వేసుకొని మరొకసారి కలుపుకోండి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు, 1/2 టేబుల్ స్పూన్ దాకా కారాన్ని కూడా వేసుకొని ఈ ఎగ్ మిక్చర్ మొత్తం కూడా నురుగొచ్చే వరకు బాగా బీట్ చేసుకోవాలండి. ఇలా బీట్ చేయడం వల్ల మనకి ఆమ్లెట్స్ అనేది పొంగుతూ వస్తాయి అన్నమాట. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఈ మిక్చర్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గుంత పొంగనాల ప్యాన్ పెట్టేసుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని స్ప్రింకిల్ చేసేసుకొని నెక్స్ట్ ఇప్పుడు మనం కలుపుకున్నటువంటి ఎగ్ మిక్చర్ని సగానికి వేసుకోండి. మిగతా సగం అనేది మనకి ఎగ్ ఆమ్లెట్ అనేది పొంగుతుంది కాబట్టి సగం వరకు మొత్తాన్ని కూడా వేసేసుకోండి. ఇలా మొత్తం సెట్ చేసుకున్న తర్వాత పైన కూడా మరొక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకొని ఈ ప్యాన్ పైన మూత పెట్టి లో ఫ్లేమ్ మీద 1 నిమిషం వరకు ఉడికించుకోవాలండి. ఇలా చేయడం వల్ల ఎగ్ మిక్చర్ అనేది చక్కగా ఉడుకుతుందనమాట. 1 నిమిషం తర్వాత మూత తీస్తే మనకి పొంగనాలు అనేది ఒక సైడ్కి కాలు ఉంటాయండి. ఇప్పుడు వీటిని వెనుక వైపుకి తిప్పుకొని మరొక 10 సెకండ్స్ వరకు కాల్చుకోండి. చూడండి, ఇలా చక్కగా కాలిన తర్వాత వీటిని తీసేసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మిగతా బ్యాచ్ని కూడా సేమ్ ప్రాసెస్లో ప్రిపేర్ చేసేసుకోండి. ఇలా మొత్తం తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు కూర తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి వేరొక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ సరిపడా వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు వేసుకొని చిటపటమన్న తర్వాత ఒక పెద్ద కప్పు దాకా ఉల్లిపాయ సన్నని తరుగు వేసుకోండి. ఈ కర్రీలోకి ఉల్లిపాయలు అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటేనే గ్రేవీ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక 80% వరకు వేపుకోవాలి. చూడండి, ఇలా చక్కగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్గా రుబ్బుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా పసుపు, మీరు కారం ఎంత తినగలరో దానికి సరిపడ వేసుకోండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడిని కూడా వేసుకొని ఇవన్నీ కూడా పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్ మీద వేపుకోండి. ఇలా బాగా వేపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మీడియం సైజుగా ఉండే ఒక 3 టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నానండి. ఆ తర్వాత ఒక 1/2 కప్పు దాకా పెరుగుని బాగా ఇలా క్రీమ్ లాగా వచ్చేలాగా గిల్ల కొట్టుకొని వేసుకోండి. పెరుగు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది, కూర కూడా గ్రేవీ లాగా వస్తుందండి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఇవన్నీ కూడా కలిసేటట్లు బాగా కలుపుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల వరకు ఈ గ్రేవీ మొత్తాన్ని కూడా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి సపరేట్ అయ్యేంత వరకు వేపుకోవాలండి. మనకి కూర అనేది అసలైన టేస్ట్ ఇక్కడే వస్తుందండి. ఎంత చక్కగా లో ఫ్లేమ్ మీద వేపుకుంటే కూర అనేది అంత బాగుంటుందన్నమాట. చూడండి, ఒక 2-3 నిమిషాల తర్వాత మనకి గ్రేవీ అనేది ఈ విధంగా చిక్కబడుతుందండి. నెక్స్ట్ ఇందులోకి నేను ఒక 300 ml అన్ని వాటర్ వేస్తున్నానండి. మీకు కర్రీ అనేది గ్రేవీ లాగా కావాలనుకుంటే కొద్దిగా వేసుకోండి, లేదంటే కొంచెం పులుసు లాగా కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత ఈ కర్రీని 1 నిమిషం ఉడికించుకున్నట్లయితే కొద్దిగా చిక్కబడుతుందండి. ఇలా చిక్కబడిన తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఆమ్లెట్ పొంగనాలని 1 by 1 మొత్తం ఇలా సెట్ చేసుకోండి. ఇప్పుడు కదపకుండా ఈ కర్రీ పైన మూత పెట్టి ఒక 2 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోండి. ఇలా ఉడికించుకున్న తర్వాత వీటన్నిటి కూడా మరొక వైపుకి తిప్పుకోండి.
ఇలా చేయడం వల్ల పులుసు మొత్తం కూడా మసాలాలన్నీ కూడా ఆమ్లెట్లోకి వెళ్ళి చక్కగా టేస్టీగా ఉంటుందన్నమాట కర్రీ. ఇప్పుడు ఫైనల్గా అయితే కొంచెం చిటికెడంతా గరం మసాలాని స్ప్రింకిల్ చేసుకొని మీకు ఇష్టం ఉంటే కొత్తిమీర తరుగునైనా వేసుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదండి. గరం మసాలా వేసిన తర్వాత అంతా ఒకసారి నిదానంగా అటు ఇటు కలుపుకోవాలి. ఎక్కువ కలిపేస్తే మనకి ఆమ్లెట్లు అనేది చిదురైపోతాయి అన్నమాట. చూడండి, గ్రేవీ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారిన తర్వాత ఇంకాస్త చిక్కబడుతుంది అనమాట. చూడండి, ఇక్కడ నేను కర్రీ కొంచెం చల్లారిన తర్వాత చూపిస్తున్నానండి. కర్రీ అనేది కొంచెం చిక్కబడి గ్రేవీ లాగా ఉంది కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చెప్పిన ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి. మీకు ట్రై చేశాక ఎలా కుదిరిందో నా తప్పకుండా కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేసి మన రాజీ సోమ్లి కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.